పొట్టి ప్రపంచ కప్ గెలిచి జింబాబ్వేపై సిరీస్ను సాధించిన భారత జట్టు తర్వాత శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నెలాఖరులో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. లంకేయులను ఢీకొట్టేందుకు జట్టుని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక జింబాబ్వే టీ20 సిరీస్ను చేజిక్కించుకోవడంలో కెప్టెన్గా విజయం సాధించిన శుభమన్ గిల్కు పదోన్నతి లభించింది. శ్రీలంక టూర్కు 2 సిరీస్లకు వైస్ కెప్టెన్గా గిల్కు బాధ్యతలు అప్పగించారు. భారత ప్రధాన కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ జట్టు ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిపారు. టీ20 ప్రపంచ కప్ జింబాబ్వే సిరీస్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. టీ20 సిరీస్కి టీమిండియా జట్టును చూస్తే శుభమన్ గిల్ వైస్ కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. తొలి టీ20 జూలై 27న జరగనుంది. మొత్తం 3 మ్యాచ్ల సిరీస్. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్గా అవకాశం ఇవ్వని బీసీసీఐ కనీసం వైస్ కెప్టెన్గానూ ఎంపిక చేయలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో సారథిగా వ్యవహరించిన యువ బ్యాటర్ శుభమన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. స్టాండ్ బై కెప్టెన్గా గిల్ను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ పరోక్షంగా హింట్ ఇచ్చింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. జింబాబ్వే పర్యటనలో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మకు టీ20 జట్టులో చోటు దక్కలేదు. రిషబ్ పంత్ రాకతో టీ20 జట్టులో సంజు శాంసన్ మాత్రమే వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. ధ్రువ్ జురెల్, జితేష్ శర్మకు నిరాశ తప్పలేదు. అయితే శాంసన్ వన్డే జట్టులో చోటు దక్కలేదు. గత వన్డే సిరీస్లో శాంసన్ సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. రియాన్ పరాగ్ మాత్రం టీ20లతో పాటు వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఊహించినట్లు కానీ టీ20లకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించింది. జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యాకు సారథి బాధ్యతలు అందివ్వలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ని సూర్య గెలిపించాడు. దాంతో అతనికి కెప్టెన్సీ పగ్గాలందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.